బీజేపీ పెద్దలు ఖరారయ్యారు. కమలదళం నుంచి పెద్దల సభకు వెళ్లబోయేదెవరో తేలిపోయింది. కేంద్ర మంత్రులందరికీ మరోసారి అవకాశం కల్పించిన అధిష్టానం సీనియర్ నేతలకు పెద్దపీట వేసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఇప్పటికే నగారా మోగింది. మే 31తో నామినేషన్ల పర్వం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పెద్దల సభకు ఎవరిని పంపాలనే అంశంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్ల పదవీకాలం జూన్ నెలాఖరుతో పూర్తి కానుండడంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై హైకమాండ్ విస్తృతంగా మంతనాలు జరిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఎగువ సభకు వెళ్లేవారి జాబితాను ఖరారు చేసింది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం కల్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, హర్షవర్ధన్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చౌదరి బీరేంద్ర సింగ్లకు మరోసారి అవకాశం లభించింది. అలాగే సీనియర్ నేతలు ఓంప్రకాష్ మాథుర్, రామ్ కుమార్ వర్మ, పురుషోత్తం రూపాలా, అనిల్ మాధవ్ దవే, రామ్ విచార్, గోపాల్ నారాయణ్ సింగ్లకు ఛాన్స్ దక్కింది. బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లే పెద్దల జాబితాలో ఎంపికైన వారికి ఒక్కో రాష్ట్రం కేటాయించింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు 6 ఉండగా 2 నాన్ బీజేపీ రాష్ట్రాలున్నాయి. రాజస్థాన్ నుంచి 4గురిని పోటీ చేయిస్తున్న కమలదళం హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చింది. వెంకయ్య నాయుడు, ఓంప్రకాష్ మాథుర్, హర్షవర్ధన్ సింగ్, రామ్ కుమార్ వర్మలు రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, ఛత్తీస్గఢ్ నుంచి రామ్ విచార్, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్లు పోటీ చేయనున్నారు. బీజేపీ పెద్దల జాబితాలో కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లకు మరోసారి అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం జరిగింది. వారిని మంత్రి పదవుల నుంచి తొలగిస్తారనే వదంతులు కూడా వచ్చాయి. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ వారిద్దరిని పెద్దల సభకు పంపుతూ కమలదళం నిర్ణయం తీసుకుంది. అయితే వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనే అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. ప్రత్యేక హోదా వివాదం, తెలుగుదేశం పార్టీతో విభేదాల నేపథ్యంలో ఏపీ నుంచి పోటీ చేయించడానికి బీజేపీ సుముఖత చూపలేదు. అలాగే కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడిని మళ్లీ బరిలోకి దింపుదామని ట్రై చేస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వెంకయ్య నాయుడును రాజస్థాన్ నుంచి పోటీ చేయించాలని కమలదళం తీర్మానించింది. అలాగే నిర్మలా సీతారామన్ను కర్ణాటక నుంచి బరిలోకి దింపుతోంది. మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ఇద్దరు నేతలను వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేయించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం బీజేపీకి 18 నుంచి 19 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, హర్యానాల నుంచి ఈ సభ్యులను గెలుచుకునే బలం కమలదళానికి ఉంది. ఈ నేపథ్యంలో మలివిడత జాబితాలో ఎవరెవరికి చోటు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పార్టీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే, సురేష్ ప్రభు తదితరులు పెద్దల సభలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఎంజే అక్బర్ కూడా మరోసారి రాజ్యసభ సభ్యత్వం కోసం యత్నిస్తున్నారు. రెండో జాబితా 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.